హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి మనకు రేపటితో లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అలాగే 24వ తారీఖు అంటే ఎల్లుండొచ్చేసి మనం ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఫ్రీజ్ చేసి ఉన్నారో 24వ తారీఖు ఎడిట్ అయితే చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఏదైతే సెకండ్ పేజ్‌లో ఒక 3 కాలేజెస్ వచ్చాయో, ఈ 3 కాలేజీల పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ గానే ఉంది. ఈ 3 కాలేజీలు పెట్టుకోకపోవడం మంచిదనేసి సజెషన్ ఇస్తున్నారు. వాళ్ళే ఇస్తున్నారు. ఇక్కడ మన వెబ్‌సైట్‌లోని చూసినట్లయితే ఇక్కడ ఒక నోటీస్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మీ ఓన్ రిస్క్‌తో అయితే ఈ కాలేజెస్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. ఈ కాలేజ్ కేఎంఆర్ లా కాలేజ్ ఒకటి, అలాగే రాయలసీమ లా కాలేజ్ ఒకటి, ఈ రెండు. తర్వాత షిరిడి సాయి లా కాలేజ్ కూడా ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో పెట్టడం జరిగింది. ఒకరికి ఈ విధంగా మెయిల్ వచ్చిందని చెప్పి. అలాగే వెబ్ ఆప్షన్స్ లో కూడా ఈ కాలేజెస్ ఏమీ కనబడట్లేదు అనుకుంటున్నాను. షిరిడి సాయి లా కాలేజ్ అయితే కనబడట్లేదని చెప్పారు. మిగిలిన రెండు కూడా ఒకవేళ కనపడినప్పటికీ కూడా మీ ఓన్ రిస్క్ తో అయితే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఏ కాలేజెస్ లో ఖాళీలు ఉన్నాయి, ఆ కాలేజీలో మేము పెట్టుకోవాలని. అలాగే కొన్ని కాలేజెస్ కనిపించట్లేదు అంటున్నారు. ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన ఆ కాలేజ్ కనిపించట్లేదు అంటున్నారు వెబ్ ఆప్షన్స్ లో. మరి ఎందుకు అది తీసేసారో మనకు తెలియదు. మేబీ అప్డేట్ చేస్తే ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు అయితే చూడండి ఆ లిస్ట్ లో ఉందో లేదో. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది చేసినప్పటికీ కూడా వాళ్ళైతే లిఫ్ట్ చేయట్లేదు. ఈ రోజు ఒకరు డైరెక్ట్ గా నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి రీఅప్లోడ్ ఊరికి అడుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళు సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఎమర్జెన్సీ క్వైరీ ఉన్నట్లయితే డైరెక్ట్ గా యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫోన్స్, మెయిల్స్ ఏవి కూడా వాళ్ళు రిప్లై అయితే ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూద్దాము. అయితే ఖాళీలు ఉన్నా లేకపోయినా సరే మీకు నచ్చిన కాలేజీలో ఫస్ట్ ప్రియారిటీలో అయితే ఆ ప్రియారిటీ లిస్ట్ అయితే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ పేజ్ కాబట్టి ఎక్కువ కాలేజెస్ మినిమం 10 కంటే ఎబోవ్ కాలేజెస్ ఇచ్చినట్లయితే మీకు ఏదో ఒక చోట సీట్ వచ్చే అవకాశం ఉంది. 2-3 కాలేజెస్ ఇస్తే మీ ర్యాంకింగ్ అక్కడ ఖాళీలు ఉన్నాయో లేదో తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ వేకెన్సీ లిస్ట్ ఎలా చూడాలని మనం చూసినట్లయితే ఇక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్స్ లో మామూలుగా ఇవ్వాలి ఫేజ్ 1 అలాట్మెంట్స్ అని చెప్పి. సో నేను ముందుగానే జాగ్రత్తగా వాటన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీశాను. చాలా కష్టపడి తీశాను. ఎందుకంటే సుమారుగా 113 కాలేజెస్ అంటే కాలేజెస్ 30 ఉన్నప్పటికీ అందులో ఉండే కోర్సెస్ ని బట్టి 113 సార్లు నేను దాన్ని డౌన్లోడ్ చేసి అవన్నీ సేవ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నా వెబ్సైట్ లో తెలుగు లా స్టూడెంట్ వెబ్సైట్ లో పెట్టాలని చాలా ట్రై చేశాను, కానీ ఆ ఫార్మెట్ అనేది తీసుకోవట్లేదు. ఈ ఫార్మెట్ పీడిఎఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అప్లోడ్ చేసే నాటికి చాలా టైం అయిపోతుంది. నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను. అందుకని మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ 113 కోర్సెస్ కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా నేను పెట్టేస్తాను. చాలా మందికి ఓపెన్ అవ్వలేదని చెప్పి ఆల్రెడీ టెస్టింగ్ నిమిత్తం ఒక ఫైల్ పంపించడం జరిగింది. చాలా మందికి ఓపెన్ అవుతుంది, చాలా మందికి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఎక్సెల్ SM2 PDF కన్వర్టర్ అని ఉంటుంది. మీరు క్రోమ్ లోకి వెళ్ళి ఇది ఓపెన్ చేసి ఆ ఫైల్ ని ఏ కాలేజ్ అయితే మీకు కావాలనుకుంటున్నారో ఆ ఫైల్ ని PDF రూపంలో కన్వర్ట్ చేసుకొని మీరు చూడండి. అంటే ఎవరెవరికి ఏ కాలేజ్ మరి సెలెక్ట్ చేసుకుంటారో చూసుకుంటారో నాకు తెలియదు కాబట్టి మొత్తం అంతా లిస్ట్ ఇచ్చేస్తున్నాను. LLM కి సంబంధించి కూడా కొన్ని కాలేజెస్ అంటే కొన్ని కోర్సెస్ యాడ్ అవ్వడం జరిగింది. DNR లా కాలేజ్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇలా ఉన్నాయి కాబట్టి DNR ఫస్ట్ పేజ్ లో లేదు, సెకండ్ పేజ్ లో వచ్చింది. మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో PDF లోకి కన్వర్ట్ చేసుకొని అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎలా చెక్ చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ విధంగా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఉదాహరణకి ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఉంది. ఇక్కడ BBA సెల్ఫ్ సపోర్టింగ్ మనకు ఉండడం జరిగింది. 66 సీట్లు ఉన్నాయి. 50,000 ఫీగా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ లిస్ట్ లో ఏంటంటే టోటల్ గా సీట్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ పేజ్ అలాట్మెంట్స్ లో ఏంటంటే ఏ కాలేజీలో ఎంత మందికి సీట్ వచ్చింది అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఒకసారి నేను అది ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. BBA ఆ కాలేజీలో ఆ కోర్సుకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే 40 మంది ఫస్ట్ పేజ్ లో ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అక్కడ ఉండే సీట్స్ ఎన్ని అంటే 66, అంటే సుమారుగా 26 సీట్లు అనేది ఖాళీలు అయితే అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు ఏ కాలేజీలో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఎన్ని ఫిల్ అయ్యాయి, ఎన్ని ఖాళీలు ఉన్నది అనేది ఈ విధంగా చూసుకోండి. ప్రస్తుతానికి ఇది అప్డేట్స్. రేపు అలాగే ఎల్లుండి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.